బీసీలకు 34% రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు పెడతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసింది. ఆ దిశగా రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారము అన్ని కోణాలను ఆలోచించి న్యాయ నిపుణులతో ఆలోచించి జీవో కూడా జారీ చేశారు. దీని మీద హైకోర్టు కొందరు రిజర్వేషన్ వ్యతిరేకులు పోయి స్టే తెచ్చారు. ఇప్పుడు ఎన్నికలు జరగకుండా ఆగిపోయింది. ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వము మీమాంసలు డోలయనంలో పడి ఎన్నికలు జరపాలి, లేట్ అవుతుందని మాట్లాడి కోర్టుల కేసు ఉంది కాబట్టి మేము పాత పద్ధతిలో 20%, 18% అమలు చేస్తూ పార్టీ పరంగా 42కు బ్యాలెన్స్ చేస్తామని మాట్లాడుతున్నట్టు మాకు విశ్వసనీయంగా తెలుస్తుంది. మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, మాకు పార్టీ పరంగా వద్దు, చట్టబద్ధంగానే రిజర్వేషన్ పెట్టాలి. తొందర ఏముంది? కోర్టుల కేసు ఉంది, కోర్టుల కేసు తేలాలి. కోర్టుల కేసు గెలుస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. న్యాయం, అందుకే రేపు న్యాయ సాధన దిశ పెట్టాము. అది ఎప్పుడు లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో రిజర్వేషన్ల కేసులో బీసీలు 62 మంది రకరకాల బీసీ సంఘాలు ప్రముఖులు అనేక మంది 62 కేసులు వేశారు. ఆ 62 కేసుల వాదనలు వినాలే. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రముఖులైన సుప్రీంకోర్టు, ఇతర రాష్ట్రాలను ఎమినెంట్ పర్సనాలిటీస్ అయిన అడ్వకేట్లను పిలిపించి వాదనలు వినాలి. అదేవిధంగా హైకోర్టు ఏదో 1-2 వాదనలు కాకుండా ప్రతి పిటిషనర్ యొక్క వాదన వినాలి. విని అందులో అన్ని వాదనలోని మంచి చెడు లీగల్ పాయింట్స్ విన్న తర్వాతనే రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ వచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లా కాకుండా ఆదరబాదరగా వీళ్ళే ఊహించి ఇది జడ్జిమెంట్ ఎట్లొస్తుందో, మహారాష్ట్ర అట్లొచ్చింది, మధ్యప్రదేశ్లో ఇట్లొచ్చింది, కర్ణాటకలో అట్లొచ్చింది, కేరళలో ఇట్లొచ్చింది, ఒరిస్సాలో ఉత్తరప్రదేశ్లో వ్యతిరేకంగా వచ్చింది, ఈడ కూడా అట్టగొస్తుందని ఊహాగానాలతోటి వీళ్ళు ఎన్నికలు రాదు అని చెప్పి ఊహించడం సరైనది కాదు. ఇది తెలంగాణ పులిబిడ్డ. ఇక్కడ ఉన్న ప్రతి బీసీ పులిబిడ్డలు. వీళ్ళ గర్జనలకు మీరు చూశారు, అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ మీద కోర్టులలో స్టే వచ్చింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కొట్టేసారు. ఆ కథ వేరు. తెలంగాణ లోపల మీరు చూశారు, ఖాళీ స్టే ఇస్తే రాష్ట్రాన్ని స్తంభింపజేశారు. గజగజ వ్యవస్థలన్నీ గజగజలాడిపోయాయి. అంటే ఇది భిన్నమైనటువంటి రాష్ట్రం. మీరు ఏది ఆడింది ఆట, పాడిందే పాట, మేము చేసిందే చేస్తాం అని ముచ్చట మర్చిపోవాలని నేను అందరికీ హెచ్చరిస్తున్నా. ఇప్పుడు మహారాష్ట్రలో కొట్టేసారు, అక్కడ చిన్న నిరసన కూడా జరగలేదు. ఉత్తరప్రదేశ్లో కొట్టేసారు, పెద్దది బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం. కొట్టేస్తే నోరు మూసుకొని కూర్చున్నారు, ఇంత ఉద్యమం కూడా జరగలేదు. మధ్యప్రదేశ్, అక్కడ కూడా బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది ప్రముఖులు ఉన్నారు. హైకోర్టు కొట్టేస్తే, సుప్రీంకోర్టు కొట్టేస్తే చిన్న నిరసన కూడా తెలియజేయలేదు. ఒరిస్సాలో, కర్ణాటకలో వరుసగా 50 ఏళ్ళ నుంచి బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆడ హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు కొట్టేస్తే కన్ను మూసుకొని సపదాకా కూకున్నారు. కానీ తెలంగాణ గడ్డ పులిబిడ్డలందరూ ఇక్కడ ఖాళీ చేయిస్తే మా వాదనలు ఎట్లా వినిపించుకోరని చెప్పి పులిబిడ్డలై గర్జించి బంధు పిలిపిస్తే రాష్ట్రం గిరగిరలాడిపోయింది. ఇది కేవలం స్టేకే ఇంత గొడవైంది. ఒకవేళ ఇంకా ముందుకు పోతే మామూలు ఉండదని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ప్రభుత్వం ఇక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి మన సోదరుడు గుజ్జ సత్యం డీటెయిల్గా చెప్పాడు, రోడ్ మ్యాప్ చెప్పాడు, ఎజెండా చెప్పాడు, ఎట్లా పోవాలని. నేను కూడా ఒకసారి బ్రీఫ్గా ఒక పాయింట్ చెప్తా. మీరు 2 మార్గాలు ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు ప్రామినెంట్ అడ్వకేట్ అని పెట్టి వాదించడము ఒక వైపు. రెండవది, కేసు జడ్జిమెంట్ వచ్చిందాకనే ఎందుకు మనం పార్లమెంట్లో చట్టం చేద్దామంటే ఆల్ పార్టీలతో అన్ని పార్టీలను తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి విజ్ఞప్తి చేసి మా బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు ఇట్లా అన్యాయం జరుగుతుంది,
77 ఏళ్ళ ప్రజాస్వామ్యం లోపల బీసీలకు అన్యాయం అన్ని రంగాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. భారత మాత ముద్దు బిడ్డలం మేము పాకిస్తాన్కి వెళ్ళి రాలేదు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి రాలేదు, చైనాకి వెళ్ళి రాలేదు, జర్మనీకి వెళ్ళి రాలేదు. ఈ గడ్డ మీద పుట్టే పులిబిడ్డలం మా వాటా మాకు ఇవ్వాలి. ఒక తల్లి పుట్టిన పిల్లలకు సమాన వాటా ఇస్తారు. ఇది మూగ మాట. పల్లెటూరు భాషలో చెప్పాలంటే తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు చిన్నోనికే మొదటి భాగం ఇస్తారు. మొదలు ఎత్తుకోరా, పాలు వంచడం 4 పాలు వంచడం, మొదటి నువ్వు ఎత్తుకో, తర్వాత 2వ వాడు, తర్వాత 3, లాస్ట్కు పెద్దోడు ఎత్తుకుంటాడు. ఇక్కడేమున్నది మన దేశంలో ఇప్పుడు పెద్దోడే మొదలు అన్ని మింగి ఆనగి తందానలాడి పదవులు తీసుకొని సంపద తీసుకొని లాస్ట్ వన్కి చిప్ప పెట్టి బిచ్చగాళ్ళలాగా తిరుగుతున్నాం. ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో మొన్న నేను యూపీ, బీహార్, మధ్యప్రదేశ్కి పోయి చూసా. మా బీసీ పిల్లలు, గిరిజన పిల్లలు, బలహీన వర్గాల పిల్లలు రోడ్ల మీద చిప్ప పట్టుకుంటున్నారు. చదివే పిల్లలు చదువుకునే దశలో, ఎదిగే దశలో, బడికి పోయి పలకా బలకం పట్టే దశలోపల చిప్ప పట్టుకొని ఆడుకుంటున్నారు రోడ్డు మీద. ఇదా ఈ దేశంలో అన్యాయం. కాబట్టి ఈ దేశంలో బీసీలకు న్యాయం చేయాలి. మా భారత మాత తల్లిని మేము అభ్యర్థిస్తున్నాం. మా వాటా మాకు హ్యూమన్ అడుగుతున్నాం. కాబట్టి దీనికోసం తల్లి పుట్టిన బిడ్డలే తల్లి మీద తిరుగుబాటు చేస్తారు, తండ్రి మీద తిరుగుబాటు చేస్తారు, అన్నదమ్ముల మీద తిరుగుబాటు చేస్తారు. మేము తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నాం, అన్నదమ్ములను అడుగుతున్నాం. మా వాటా మాకు హ్యూమన్ అడుగుతున్నాం. మర్యాద ఇవ్వాల్సిందే. అందుకే ఇంతకు మొదలు మాట్లాడినట్టు, ఒకటి హైకోర్టు జడ్జిమెంటు, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎంతవరకు అయితే అంతవరకు గట్టిగా వాదించుదాం. గెలిస్తే హైకోర్టులో గెలిస్తే సాపి వెళ్ళిపోతాం. ఇంకా లేదంటే సుప్రీంకోర్టు దాకా పోయి కూడా కొట్లాడదాం. 2వ భాగం, ఇది ప్రతి రాష్ట్రంలో కిరికిరి అవుతుంది, గొడవ జరుగుతుంది. ఎంతసేపు బీసీలకు రిజర్వేషన్లు పెడితే ప్రతి ఒక్కరికి కడుపు మంట, కన్ను మంట, చూడలేకపోతున్నారు, కడుపు మంటతో బాధపడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. దీనికి ఒక పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని సవరణ చేయాలి. చాలామంది పెద్దలు ఎమినెంట్, నేను కూడా లా చేసిన అన్ని యూనివర్సిటీ డిగ్రీలలో గోల్డ్ మెడల్, ఫస్ట్ ర్యాంకులు. కామన్, ఇది లాయరే కాదు, కామన్ సెన్స్ తోటి కూడా మాట్లాడమాట. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? 9th షెడ్యూల్లో పెడితే ఇప్పటికే దాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ అక్కడ పెట్టాయండి. అది పరిష్కారం కాదు. ఎస్సీ ఎస్టీలకు పెట్టిన రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టినా పెట్టలేదు. రాజ్యాంగంలోనే ఒక క్లాజ్ పెట్టారు. బీసీలకు కూడా బిచ్చం వద్దు, ఒక సవరణ క్లాజ్ పెట్టాలి. పెట్టి జనాభా ప్రకారము బీసీలకు అన్ని రంగాల లోపల, విద్యారంగం, ఉద్యోగ రంగం, రాజకీయ రంగం, స్థానిక సంస్థల ఎన్నికల లోపల జనాభా ప్రకారం ఇవ్వాలని ఒక్క క్లాజ్ పెడితే పర్మనెంట్ శాశ్వత పరిష్కారము. ఈ గొడవలకు తావే లేదు. భారతదేశంలో ఉన్న అన్నదమ్ములందరూ కలిసిమెలిసి జీవించి ఎవరి మీద కొట్లాడనొద్దు. అరే ఏమన్నా ఈ దేశంలో న్యాయం ఉందా? మొన్న మేము కొట్లాడి బీసీలకు 42% పెడితే రెడ్డి జాగృతి సోదరులు, మేము రెడ్డి సోదరులు ఇన్ని రోజులు సర్పంచులైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా చూసి మురిశాం. మా అన్నలు మంచిగా పరిపాలిస్తున్నారు, పరిపాలించని, వీళ్ళ కడుపు చల్లగా ఉండాలి, వీళ్ళు ఇంకా డెవలప్ కావాలి, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేసారు మంత్రులను, ముఖ్యమంత్రులను. అరే లేక మేము కొట్లాడితే మా వాటా మాకు ఇస్తే ఎందుకు? రెడ్డిలలో కూడా చాలామంది బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కొట్లాడండి. వాళ్ళకు భూములు కావాలని, వాళ్ళకి జాబులు కావాలని, వాళ్ళకి సంపద కావాలని, వాళ్ళు ఆకలి లేని రాజ్యం కావాలని, పేదరికం లేని సమాజం కావాలని అందరూ కొట్లాడాలి. కానీ మా వాట కోసం మేము కొట్లాడి తెచ్చుకుంటే మీకెందుకు కడుపు మంట అని చెప్పి మా అన్నలను అడుగుతున్నాం. అందుకే మీరు మార్చుకోవాలని అన్నలకు చెప్తున్నాం. మార్చుకోవాలి, తప్పదు. పంచాది వాటా కోసం అన్నదమ్ములు కొట్లాడతారు. వెనుకటి నుంచి చూడు, కృతాయుగం త్రేతాయుగం నుంచి, రామాయణం మహాభారత పీరియడ్ నుంచి కూడా కొట్లాటలే జరుగుతున్నాయి వాటాల కోసం. ఇది కలియుగంలో ఇంకా ఎక్కువ కొట్లాటలు జరుగుతాయి. కాబట్టి వాటా కోసం జరిగే పంచాది ఎవ్వరు మాకు శత్రువులు గారు కావద్దు కూడా. ఎందుకంటే ఇది వాటా బీసీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది శాంతియుతంగా పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మనం సాధించుకుందాం. ఎవరిని శత్రుత్వంతో అక్కడక్కడ ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామాలలో సామాజిక ఉద్రిక్తలు ఏర్పడుతున్నారు, ఒట్టిగా కొట్లాడుతున్నారు. సాయంత్రం పూట రచ్చబండల కాడ ఇది పెద్ద చిరికి గొప్ప
పంచాయతీ ఏమని అంటున్నారు. ఎవ్వరు పంచాయతీ వద్దు, మనం సామరస్యపూర్వకంగా చేద్దాం. కోర్టు కేసులు ఉన్నాయి, ఇచ్చేటోళ్ళు వేరే ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, లేదా రాజ్యాంగ సవరణ ఉన్నది. ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో మాట్లాడి ప్రధానమంత్రితో మాట్లాడితే అన్ని పార్టీలు వస్తాయి, మేము అందరం వస్తాం, మాట్లాడదాం, సాల్వ్ చేద్దాం ఒక భాగం. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పార్లమెంట్లో 236 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో దాదాపు ఈక్వల్గా ఉన్నారు, ఒక 5-6 మంది తేడాతోటి. మీరు పార్లమెంట్లో ఎందుకు చర్చించడం లేదు? ఓట్ చోరీ అని చెప్పి గత పార్లమెంట్ లోపల ఒక్క నెల రోజులు బైకాట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఓ 2 రోజులు ఎందుకు అడగలేకపోయారు? కనీసం ఇప్పుడన్నా పార్లమెంట్ లోపల మొత్తం ప్రతిపక్షాలన్నీ ప్రధానమంత్రి దృష్టికి వచ్చేటట్టుగా దీని మీద నిర్మాణాత్మకమైన ఆదర్శవంతమైన చర్చ జరపాలి, తప్పనిసరి. ఇప్పుడు ఎవరు జరిపిండ్రు? కులాల వాళ్ళ లెక్కలు ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు, మేము పోయి కలవందడనే ఒప్పుకున్నాడు. న్యాయమైనటువంటి డిమాండ్ ఉంటే తప్పనిసరి సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. జనరల్గా బీజేపీ పాలసీ ఏంటిది? సమాజం అంతా సామరస్యం దెబ్బ తినకుండా నిర్మాణాత్మకంగా చర్చ జరగాలనేది వాళ్ళ అభిప్రాయం. ఇక్కడ కూడా నిర్మాణాత్మకంగా సామాజిక సామరస్యం దెబ్బ తినకుండా మనమందరం ఇది ఒక పద్ధతి ప్రకారం అడిగినట్లయితే తప్పనిసరి చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకోవాలి. ఒకటి, కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయడం, లేదా అఖిలపక్షాలను తీసుకుపోవడం, పార్లమెంట్లో చర్చ చేయడం, ప్రధానమంత్రిని కలిసి చర్చ చేయడం, విజ్ఞప్తి చేయడం, రాజ్యాంగ సవరణ కోసం కృషి చేయడం. ఈ 2 పాయింట్ల మీద దృష్టి పెట్టాలి. అది కార్యరూపం దాచేటట్టు చర్యలు తీసుకోవాలి. ఒక రోడ్ మ్యాప్, ఒక పద్ధతి మీద ఎట్లాగో మీరు వాగ్దానం చేసారు, వాగ్దానాన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంది. తప్పనిసరి దానికి అందరం సహకరిస్తాం. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు, బీసీలకు 42% అని. కాబట్టి అది మంచి నిర్ణయానికి అందరం సహకరిస్తాం. మాకు కావాల్సింది ఈ రిజల్ట్ మాత్రమే, ఫలితాలు ఆశిస్తున్నాం. మాకు రాజకీయాలు వద్దు, ఫలితాలు ఆశిస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు పెట్టడం ఆశిస్తున్నాం. కాబట్టి దానికి తగిన తప్పనిసరి అన్ని వర్గాల మద్దతు, అన్ని పార్టీల మద్దతు. బంద్ అప్పుడు చూశారు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి. అన్ని సమాజంలో ఏ కొద్ది మందో రిజర్వేషన్ వ్యతిరేకించటం తప్ప ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉంది. ఇది ఈ ముఖ్యమైన విషయం మీద ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పార్టీ పరంగా వద్దు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాత్రమే ఈ రిజర్వేషన్ అమలు చేయాలని, అందుకు అందరి సహకారం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రేపు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జిల్లా హెడ్ క్వార్టర్లలో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో ఎక్కడికక్కడ బీసీ సంఘాలు, బీసీ జాక్ ఆధ్వర్యం లోపల న్యాయ సాధన దీక్ష లేదా న్యాయ పోరాట దీక్ష అనే పేరు మీద అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. బీసీలకు న్యాయం కావాలి, బీసీలకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి జాగిరి కాదు, ఎవరి ఆస్తి కాదు. ఓట్లు వేసేటప్పుడు మేము వేస్తున్నాము, మాకు వాటా ఉంది. పని చేసేటప్పుడు, సంపద సృష్టించేటప్పుడు మాకు వాటా ఉంది. కానీ సంపదలో వాటా లేదు. ఓట్లు వేస్తున్నాం, అధికారం మేము ఇస్తున్నాం, అధికారంలో మా వాటా లేదు. సంపదలో మా వాటా లేదు. అధికారంలో అప్పులు ఉన్నాయి, మీరు చేస్తున్నారు అప్పులో మాకు వాటా ఇస్తున్నారు. ఆస్తిలో సంపాదన వాటా ఏదని అడుగుతున్నాం. కాబట్టి సంపదలో వాటా, అప్పుల్లో వాటా ఉన్నట్టే సంపదలో వాటా కావాలి. ఆ ఓట్లల్లో వాటా ఉన్నట్టు అధికారంలో వాటా కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం చాలా బలంగా తయారైంది. రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, విజయం సాధించే వరకు వదిలిపెట్టేది లేదు. మీ అందరికీ తెలుసు, 50 ఏళ్ళుగా నేను పోరాడి హాస్టళ్ళు పెట్టించాం, గురుకులాలు పెట్టించాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం, స్టడీ సర్కిల్ పెట్టించాం, ఉద్యోగాలు భర్తీ చేయించాం. ఇట్లా అనేక విజయాలను ప్రజల ముంగటికి తీసుకొచ్చి పెట్టాం. 50 సంవత్సరాల పోరాట చరిత్ర. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో
ఇది సాధించే వరకు పోరాడదాం. ఒకప్పుడు నేను ఒక్కరిని పోరాడిని. యూనివర్సిటీ చదివేటప్పుడు లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉండుకుంటూ ప్రజలు అప్పుడు బీసీ అనే పదం కూడా ఎవరు వాడకూరి. అటువంటి సందర్భంలో పోరాడారు. ఈరోజు లక్షల మంది మద్దతుదారులు ఉన్నారు, లక్షల మంది నాయకులు అయ్యారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉద్యమాన్ని ప్రజలే నడిపించాలి. ఇప్పటికే నిన్న మొన్న చాలామంది పెద్ద మనుషులతో వచ్చారు, అడ్వకేట్లు వచ్చారు, రిటైర్డ్ జడ్జీలు వచ్చారు. మేమందరం జాక్లో పనిచేస్తామని ఆయన వస్తున్నారు. డాక్టర్లు వచ్చారు, మేమందరం జాక్లో పనిచేస్తాం, జాక్ ఏర్పాటు చేస్తామన్నారు. అడ్వకేట్లు వచ్చారు, మేము బీసీ జాక్ ఏర్పాటు చేసి ఉద్యమాలు చేస్తామని. ఇంకా విచిత్రం ఏమిటిదంటే పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, రియల్ ఎస్టేట్ కూడా మాకు అన్యాయం జరుగుతుంది ఫీల్డ్ లోపల, మేము కూడా బీసీ జాక్ ఏర్పాటు చేసి ఉద్యమాలు చేస్తాము. ఈ ఉద్యమం పల్లెటూళ్ళలో పోయింది, ఇంటికి వెళ్ళింది. ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుపోతామని వాళ్ళందరూ, నేను అందరినీ వెల్కమ్ చేస్తున్నా. ఈ ఉద్యమం ఏ ఒక్కరిది కాదు, మేము కాలే బొమ్మనే, మీకు మార్గదర్శికి, మీకు మార్గదర్శకులం మాత్రమే. మేము అందరం జాకులున్న నాయకులం. కాబట్టి ఉద్యమాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రజలదే. కాబట్టి ప్రతి బీసీ ఈ ఉద్యమం మారి, ఈ ఉద్యమానికి నాకు శక్తివంతం లేకుండా పోరాడతాని ముందుకు తీసుకుపోవాలి. నియోజకవర్గ కేంద్రాల్లో రేపు అంతటా కూడా జాక్ దీక్ష జరుపుతుంది. బీసీ సంఘాలు దీక్ష ఏ పేరన్నా పెట్టుకోండి, పేరు మీద మాకు రిజర్వేషన్ ఏం లేదు. సంఘాల పేరు పెట్టుకోండి, ఎవరు కూర్చుంటే వాళ్ళది పేరు పెట్టుకోండి. అది ఒక భాగం. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అన్ని వర్గాలతో చర్చిస్తున్నాం, మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. సహజంగా ఉద్యమం బలపడితే కొన్ని పార్టీలకు, కొందరి నాయకులకు, అధికార వర్గాలకు భయం ఉంటుంది తప్పనిసరి. కానీ మేము ఇది సాధించే వరకే, రాజ్యాధికారంలో వాటా సాధించే వరకే ఈ ఉద్యమం, ఆ తర్వాత వేరే విషయం. కాబట్టి అందరూ కొందరు పెద్ద మనుషులు చెప్తున్నారు, మీ దాంట్లో చీలికలు తెస్తారు, మీ దాంట్లో డివైడ్ చేస్తారు అని. డివైడ్ చేసినా ఎవరు డివైడ్ చేయరు, చీలికలు తెచ్చినా ఎవరు చీలిపోరు. ఈ ఉద్యమం విజయం సాధించే వరకు ఎక్కడ కూడా ఎవరికి తల వంచము, తల దించము. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమ పిలుపులను అందుకొని ముందుకు పోవాలి. ఇంకా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.